అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు. మంచి పేషెంట్ అన్నాడు అడ్డం పడ్డాడు పడుచుకుంటాడు వస్తారే బాగు టీవీ నేను కెడతా నాకు భూత్పూర్ వైలోపు కానీ అంబులెన్స్ గారు రాకపోతే మొత్తాన్ని గుంజి పడికి అంబులెన్స్ ఆక్సిజన్ పని చేస్తలేదు ఇస్తుంటారు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పడుచుకుంటలేడు చూడు. పేషెంట్ వస్తుంటే కూడా అసలు అంబులెన్స్ పని ఆక్సిజన్ పెట్టలేదు ఇప్పటి వరకు. బండికి 15 నిమిషాలు అయింది. నేను వేరే వెహికల్ తీసుకుంటే కూడా అంబులెన్స్ వస్తే కూడా పడుచుకుంటారు ఆక్సిజన్ వాళ్ళు. అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతా రికార్డింగ్ మొత్తం ఇస్తా. పేషెంట్ వస్తుంటే కూడా పడేసుకుంటారు. ఏం పని చేస్తున్నా నాకు అర్థం కాదు. అది ఈ రోజే రావట్లేదు అంటే దీనికి ఏముంది? దీనికి అసలు ఏముంది? అసలు ఏముంది? చచ్చిపోతాడు పేషెంట్ చచ్చిపోతుంటే ఏముంది? ఏముంది దానికి అసలు? దీనికి ఒక నట్టం ఉంది ఇప్పటికే. ఈ పాన ఇచ్చిర్రు 17, 18 పాన ఇచ్చిర్రు. ఈ దానికి 17 14, 17 పాన ఇస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు తెలియాలి. దీని మీద మాత్రం ఖచ్చితంగా సరిగా తీసుకుంటా నేను. భూత్పూర్ దాటిపోతే కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అంబులెన్స్ ఫోన్ చేస్తే పట్టించుకుంటలేదు. దీన్ని మొత్తం పెట్టావు భూత్పూర్ దాటి కచ్చంలో కూడా అసలు ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే. అసలు ఆక్సిజన్ లేదు. పెట్టలే పేషెంట్ పడ్డాడు. 108 పని చేస్తలేదు. ఎవడు పట్టించుకోలేదు. పేషెంట్ చచ్చిపోతుంటే కూడా పట్టించుకోలేదు. ఏరియా అసలు అమిర్సాపూర్ ఏరియా వస్తే కూడా ఆక్సిజన్ లేదు. పేషెంట్ అడ్డం పడ్డాడు. ఏమైనా అంబులెన్స్ కేసు పెడతా చెప్తున్నా. మొత్తం ఉన్న పేషెంట్ మొత్తం 108 కేసు పెడతా నేను. అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు. ఇసబెల్ నుంచి వాహనాలు వచ్చినంత వరకు ఆక్సిజన్ లేదు. మా ఆయన చచ్చిపోయాడు. మొత్తం వీడియోలో వద్దు. అంబులెన్స్ లో ఆక్సిజన్ అయితే రాలేదు. మనం నోట్తో ఇస్తే కూడా రాలేదు. పానతో ఇస్తే నాకు 17, 16 పాన ఇచ్చింది. టెక్నీషియన్ లేడా లోపల? అంబులెన్స్ లోపల టెక్నీషియన్ లేడా? లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడా? ఆయన నడిచింది. ఆయన చచ్చిపోయి అంబులెన్స్ అయితే వాళ్ళు ఎవరు పడుచుకోలే. ఆక్సిజన్ ఏం పని చేస్తారు? ఆక్సిజన్ పని చేయట్లేదు. ఒక వీడియో సదా ఉండేది. నేను భూత్పూర్ దాటి అమిర్సాపూర్ ఏరియా కోసం వీడియో ఇస్తా. ఆ వీడియో కూడా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.